అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో మీతో పంచుకోబోయే రెసిపీ చాలా ప్రత్యేకమైనది. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు శరీరానికి శక్తిని బలాన్ని ఇచ్చే మినపప్పు బెల్లం స్వీట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియోలో చూపించాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1 కప్పు బెల్లం, 2 స్పూన్ల నెయ్యి, 1/2 కప్పు పాలు, కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి లాంటిది పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత మినపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అటు ఇటు అనుకుంటూ అయితే వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం 1/2 కప్పు తీసుకున్న పెసరపప్పు కూడా ఇందులోకి వేసుకొని అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. మరీ ఎక్కువగా మాడనివ్వకూడదు, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. అలా వచ్చేంత వరకు అయితే స్పూన్ తోటి అయితే ఇలా అటు ఇటు. మినపప్పులో ఉన్న ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. బెల్లంలో ఉన్న ఇనుము రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. పిల్లల ఎదుగుదలకు చదువుకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. పెద్దలకు కూడా బలహీనత తగ్గి శక్తి అనేది పెరుగుతుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టుగా పప్పు మొత్తం కూడా ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇది మొత్తం కూడా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి అయితే వేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మడి పౌడర్ లాగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా అయితే చేసి అయితే ఇది పక్కన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా మిక్సీ పట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి లాంటిది పెట్టి ఇప్పుడు మనం బెల్లం 1 కప్పు తీసుకున్నాం కదా, ఆ బెల్లం ఇందులోకి అయితే వేసుకొని అయితే కరిగించుకోవాలి. డైరెక్ట్ అలా కరిగించుకున్నా సరిపోతుంది, కావాలంటే కొద్దిగా వాటర్ వేసి కూడా కరిగించుకోవచ్చు. చూడండి, బెల్లం అనేది మొత్తం కరిగింది. ఇది కరిగిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా పప్పు, ఆ పొడి అనేది కొద్దిగా వేసుకుంటూ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కలుపుకోవాలి. మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వేసుకొని అయితే మొత్తం దగ్గరకు వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి. ఇవి మొత్తం కూడా దగ్గరికి అయితే రావాలి. మనం ఇందులోకి బయట దొరికేవి పౌడర్లు ఏమీ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోటి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పిండి బెల్లం 2 మంచిగా కలిసినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి పాలు అయితే వేసుకోవాలి. ఇలా పిండి కలిసిన తర్వాత పాలు వేసుకుంటే పాలు అనేటివి గడ్డ కట్టకుండా ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాగే డైరెక్ట్గా మనం బెల్లంలో వేసుకుంటే అయితే బెల్లం స్వీట్కి అయితే పాలు అనేటివి గడ్డ కడతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. మొత్తం కూడా అంతా కూడా దగ్గరికి అయితే రానివ్వాలి. ఇలా స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపితే చాలా దగ్గరికి అయితే వస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత కావాలంటే ఇందులోకి కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే నువ్వులు ఏమి వేసుకోవు. ఇంకా ఇది దగ్గరికి చేసి లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు, కానీ నేను లడ్డూలాగా చేసుకుంటలేను, స్వీట్ లాగా కట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక గిన్నెకు నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం ఇది దగ్గరకు వచ్చింది కదా, ఈ పిండి అనేది ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అయితే ఆరబెట్టుకోవాలి. 1 గంట సేపు ఆరబెట్టుకుంటే మనకు స్వీట్ లాగా వస్తుంది. తర్వాత పీసులాగా అయితే కట్ చేసుకోవచ్చు. మన పెద్దలు ఇలాంటి వంటలు ఎందుకు చేసేవారో ఇప్పుడు అర్థమవుతుందా? సహజమైన ఆహారమే నిజమైన ఆరోగ్యం. ఇది రోజుకు 1 గాని 2 తింటే ఆరోగ్యానికైతే చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు, ఉపయోగకరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ధన్యవాదములు.